జగన్‌ని తిట్టడం కోసమైతే ఉద్యోగాలు ఇస్తాం గానీ, మాదంటూ మేము ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేదా? జగన్ అధికారంలోకొచ్చాక ఖచ్చితంగా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగులు. పర్మనెంట్ ఉద్యోగాలు. అప్పట్లో అవి ఆఫ్టర్ ఆల్ ఇదన్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేసిపోయాడతను. ఈవెన్ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ బోలెడు అంతమందిని నియమించాడు. ఒక 50,000 2,00,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడతను. మిగతాయి సరే ఔట్ సోర్సింగ్ ఆ మద్యం దుకాణాల్లో పనిచేసేదా, వాలంటీరా ఇవన్నీ వేరు వేరు. బట్ అయి ఇంకో 4,00,000 ఇచ్చాడు. సరే అయి పక్కన పెట్టినా ఈ 2,00,000 అయితే ఫిక్స్‌డ్ గదా! చివర్లో జగన్ చేసిన ఏకైక తప్పు ఫ్రమ్ ద బిగినింగ్ టీచర్ల నియామకాలు, పోలీస్ నియామకాలు చేయకపోవడం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది ఆ రెండిటికే. నేను అనేక సార్లు ప్రశ్నించి కనీసం ఒక 100 వీడియోలు చేసుంటా. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేది ఆ 2 అయి చేయకపోతే ఎట్లాగా అన్నటువంటి. జగన్ పట్టించుకోలే. చివర్లో కాస్త కళ్ళు తెరిచి బిగిన్ చేసేటప్పటికి దాంట్లో కోర్టు కేసులైనయి ఆగిపోయింది. తను రిక్రూట్‌మెంట్ చేయలేకపోయాడు. ఫలితం అవి మేమొస్తే చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ డీఎస్సీ పూర్తి చేసి అప్పుడు జగన్ 6,500 చేద్దాం అనుకుంటే వీళ్ళు 16,000 చేశారు. వెరీ గుడ్. అదే సందర్భంలో జగన్ టైంలో కానిస్టేబుల్ నియామకాలు ఏవైతే అయిపోయినాయో 6,000 దాకా వీళ్ళు చేశారు. గుడ్. జగన్ ఆపినవి వీళ్ళు చేశారు కానీ వీళ్ళొచ్చాక గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి. రాసేయడం కూడా అయిపోయింది. రిజల్ట్ ఎవరు? ఇంటర్వ్యూలు పెట్టరు. 2 ఏళ్ళు అయిపోతుంది. 19 నెలలు అయిపోయింది కదా! ఇంకేంటి? ఇదెక్కడ దౌర్భాగ్యం? మీ ముద్ర ఏసుకోలేక ఎ బాబొస్తే జాబు రాదు అనేటటువంటి నమ్మకం తెప్పిద్దాం అనుకుంటున్నారా? ప్రైవేట్ ఉద్యోగాలొస్తే బాబుకి క్రెడిట్ అనుకుంటే అది అమాయకత్వం. ప్రైవేట్ ఉద్యోగాలొచ్చినప్పుడు నువ్వు ఎంత చించుకున్న కంపెనీల వల్ల అంటే హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు మానేసి ఇక్కడికి ఎవడు ఎగబడట్లేదు. లేదా అక్కడున్న మనోళ్ళు ఎవడు వెనక్కి రావట్లేదు. కాబట్టి ఇక్కడేదో మేము జాబులు ఇప్పించాం. లేదా అక్కడ ఉద్యోగం వస్తే కూడా నా వల్లే అని చెప్పుకుంటే మనం ఇంట్లో కూర్చొని అద్దం ఎదురుగుండా కూర్చొని మనకు మనం చప్పట్లు కొట్టుకున్నట్టు ఉంటది. ప్రభుత్వ ఉద్యోగాలు మన క్రెడిట్ అవుతుంది. ఎందుకు ఆపుతున్నారు? ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా నిన్న. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.